సార్ 'నరివేట్ట' అని ఒక సినిమా వచ్చింది సార్. మలయాళం సినిమా. ఓటీటీలో అన్ని లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించిన ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే దీన్ని చాలామంది 'జై భీమ్‌లా' ఉందని కంపేర్ చేస్తున్నారు. ఇలా రకరకాల సినిమాల్ని తీసుకొచ్చి కూడా కంపేర్ చేయడం చూస్తున్నాం. సో, ఈ సినిమాకి సంబంధించి మరి ఎలా ఉంది? మీ రివ్యూ ఏంటి సార్? అంటే ఇది కేరళలో జరిగినటువంటి ఒక యథార్థ ఘటనని తీసుకున్నారు. ఓకే. 22 సంవత్సరాల క్రితం కేరళలో ఆదివాసీలు చేసినటువంటి ఒక పోరాటం అందరికీ తెలుసు. హ్మ్. గీతానందన్ అనేటువంటి ఒక నాయకుడు, సికే జాను అనేటువంటి ఆవిడ, వాళ్ళిద్దరూ కలిసి ఆదివాసీ గోత్ర అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఆదివాసీలకి వాళ్ళ భూములకి కనీస రక్షణ కోసం చేసినటువంటి ప్రయత్నం. అంటే ఆదివాసీ ప్రాంతాలలో వాళ్ళ భూముల్ని వడ్డీ వ్యాపారులు అంటే 5 రూపాయలు వడ్డీకి ఇచ్చి భూమి మొత్తం లాగేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ అమాయకత్వాన్ని అంటే తెలియనితనాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళకి ఏవేవో రకరకాల వస్తువులు ఇచ్చి ఆ వస్తువులకు ఇచ్చినటువంటి పేమెంట్ వెనక్కి రాలేదు అనే ఉద్దేశంతో వాళ్ళ భూములు రాయించేసుకుని అక్రమంగా పేదల భూములు కాజేసినటువంటి సందర్భం. దానికి వ్యతిరేకంగా నిజానికి నక్సల్బరీలో జరిగినటువంటి రైతాంగ పోరాటం కూడా ఇదే. అక్కడ జోతేదారులు అంటారు వడ్డీ వ్యాపారుల్ని. అలాగే శ్రీకాకుళ పోరాటం వెంకటాపు సత్యం గారి నాయకత్వంలో జరిగినటువంటి శ్రీకాకుళ పోరాటానికి కూడా ఇదే పునాది, వడ్డీ వ్యాపారమే. వడ్డీ వ్యాపారం అలాగే ఈ మైదాన ప్రాంతాల్లో నుంచి అడవుల్లోకి వెళ్ళినటువంటి వ్యాపారస్తులు చింతపండు అమ్మేసి పొలాలు రాయించేసుకున్న సందర్భాలు శ్రీకాకుళం జిల్లాలో చూసాం మనం. దాని మీద భూషణం గారు అడవంటుకున్నదని అద్భుతమైన కథ రాశాడు. ఆ కథని మనం సినిమాగా తీయలేకపోయాం. అది ప్రయత్నం జరిగి కూడా ఆగిపోయింది. సరే, దాదాపు అలాంటి పరిస్థితే 22 ఏళ్ల క్రితం కేరళలో జరిగినటువంటి ఒక ఆదివాసీ పోరాటం, మొతాంగా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి దీని మీద వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి పోరాటం ఇది. ఆ పోరాట నేపథ్యాన్ని తీసుకుని దాన్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ యాంగిల్లోకి తీసుకెళ్ళి కథని చెప్పారు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్కి లింక్ చేసి ప్రపంచం ఆలోచిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ సినిమాలో ఒక లవ్ ట్రాక్ ఉంది. ఆ లవ్ ట్రాక్ తీసేస్తే మిగిలిందంతా కూడా దాదాపు కగార్ ఆపరేషన్ని రిప్లికా చేస్తున్నటువంటి కథ అని చాలామంది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద రాస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వడ్డీ వ్యాపారులకి భూములు కట్టబెట్టడం, వడ్డీ వ్యాపారుల చేతుల్లో నుంచి మా భూమి మాకు ఇప్పించండి అని వాళ్ళు అడిగితే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద దాడి చేసినటువంటి సందర్భం అది. నిజానికి ఆ రోజున లెఫ్ట్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది, వాళ్ళు ఆ పని చేయలేదు. అలాగే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చినాయి, అవి కూడా ఆ పని చేయలేదు. చేయకపోవడంతో జనాలు ఒక శిబిరంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా భూములు మాకు ఇప్పించండి అనే నినాదంతో కూర్చున్నారు. కూర్చున్న సందర్భంగా అక్కడ పెద్ద పోలీస్ క్యాంపు, సైన్యాన్ని మోహరించారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యమాన్ని అణచటానికి ఒక సాకు కావాలి. అంటే వాళ్ళ వైపు నుంచి ఒక వైలెంట్ ఇన్సిడెంట్ జరిగింది అని ఒక ప్రూఫ్ చూపించుకోవాలి ప్రపంచానికి, తను చేసేటువంటి కార్యక్రమాన్ని జస్టిఫై చేసుకోవటానికి. వాళ్ళని అణిచివేయాలి అనేది నిర్ణయం, వాళ్ళని చితక్కొట్టేసి నోరు మూసి బయటకు గెంటేయాలి అనేది ప్రోగ్రాం. ఆల్రెడీ మంత్రివర్గం నిర్ణయం తీసేసుకుంటుంది. కానీ ఆ నిర్ణయం అమలు చేయాలి అంటే ఇక్కడ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం అలా దాడి చేసి జనాల్ని కొట్టడం తప్పు. అది పైగా వాళ్ళ ప్రాంతం, అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి దాడి చేయటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది. అందుకని రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా తాము లోపలికి వెళ్ళి వాళ్ళని చితక్కొట్టడానికి ఒక సాకు కల్పించుకోవాలి అని అనుకుంటుంది ప్రభుత్వమే. అనుకుని ఒక రూపకల్పన చేస్తారు. ఆ రూపకల్పన ఏంటంటే
చాలా స్పష్టంగా మనమే ఒక పోలీసుని చంపేసి ఈ నెపాన్ని మావోయిస్టుల మీద వేసి మావోయిస్టులు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు అని ముందు ప్రచారం చేసి మావోయిస్టులు పోలీస్ని చంపేశారు అని గనక క్రియేట్ చేస్తే అలా ఒక సాకు చూపించి మావోయిస్టులతో లింక్ ఉంది వీళ్ళకి, ఆదివాసీలకి, వీళ్ళు ఇంత మిలిటెంట్గా వీళ్ళు ఇక్కడ కూర్చుని పోరాటం చేస్తున్నారు అంటే వీళ్ళ వెనకాల ఖచ్చితంగా మావోయిస్టులు ఉన్నారు అనేది ముందు ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మావోయిస్టులు ఒక పోలీసుని చంపేశారు అనేది ఒకటి మనమే క్రియేట్ చేసి ఆ సాకుతో వీళ్ళ మీద దాడి చేసేసి వీళ్ళని గెంటేయాలి అనేది ఒక కార్యక్రమం ప్రభుత్వం రూపకల్పన చేసేసుకుని పోలీస్ బాసుల ద్వారా లోకల్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి కమాండ్ వచ్చేస్తుంది. వెంటనే తను ఒక సైనికాధికారి సహాయంతో ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ని చంపేస్తారు. చంపేసి ఆ నెపం చూపించి ఆదివాసీల మీద దాడి చేసి వాళ్ళని చెదరగొట్టేసి చక్కొట్టి పంపించేస్తారు. ఇది కార్యక్రమం. అయితే ఈ సిఐతో పాటు ట్రావెల్ అయ్యేటువంటి అతనికి నిజానికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలోకి రావడమే ఇష్టం లేని ఒక యువకుడు, ఇందాక మనం వాళ్ళ ప్రాతిపదికగా తీసుకున్న కథ ఒరిజినల్ ఇన్సిడెంటే, అక్కడ జరిగిన సంఘటనే, కానీ ఈ కానిస్టేబుల్ క్యారెక్టర్ ఫిక్షన్. ఇది కల్పన చేసి అతను పోలీస్ డిపార్ట్మెంట్లోకి కానిస్టేబుల్ ర్యాంకులోకి రావటానికే ఇష్టపడని వ్యక్తి రకరకాల కారణాల చేత వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అతన్ని మోటివేట్ చేస్తూ ఒక సిఐ గారు అతనికి వెన్నుదన్నుగా నిలబడతాడు. ఆయన మీద ఈ కుర్రవాడికి ఒక ప్రేమ ఏర్పడుతుంది, ఒక బంధం ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ ఏర్పడిన తర్వాత కరెక్ట్గా వీళ్ళు చంపాలి అనుకున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగాలి అనేది అనుకుంటారు. వీళ్ళ వాళ్ళ అనేది కాదు, ఒక పోలీసుని చంపాలి, దాన్ని మావోయిస్టుల అకౌంట్లో వేయాలి, ఆదివాసుల మీద దాడి చేయాలి. ఇది వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి సూత్రం. ఎవరో ఒకళ్ళని చంపడం కోసం ఇద్దరు వెళ్తారు అడవులోకి, 2 టీముల్లో, ఒక ఆర్మీ ఆఫీసరు, ఒక బార్డర్ సెక్యూరిటీ జవాను, వాళ్ళతో పాటు ఒక లోకల్ పోలీసు వెళ్తారు. ఈ ఆర్మీ జవాను, ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాను ఈ లోకల్ పోలీసును చంపేయాలి. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో యాక్చువల్గా ఈ కానిస్టేబుల్ని చంపాలి అని చెప్తారు, ఆ సిఐని కాకుండా. కానీ అనివార్య కారణాల్లో వీళ్ళు ఎక్కడైతే మర్డర్ చేయాలనుకుంటారో అటువైపుకి ఈ సిఐ అతనితో పాటు ఉన్నటువంటి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ వెళ్తారు. దాంతో ఆ సిఐని అతను చంపేస్తాడు. ఆ సిఐ చచ్చిపోవడానికి అది రీజన్. అలా అతనితో అటాచ్మెంట్ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఇదంతా ప్రోబ్ చేస్తాడు. అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, మావోయిస్టులకి దీనికి సంబంధం లేదు, ప్రభుత్వమే కాన్స్పిరసీ చేసింది, పోలీసులే కాన్స్పిరసీ చేసి ప్రజల మీద దాడి చేశారు, ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది అనేది అర్థం చేసుకుని ఆ ఆదివాసీ నాయకులతో మాట్లాడతాడు. వాళ్ళు అప్పటికే జైలుకి వెళ్ళిపోయి ఉంటారు. జైలుకు వెళ్ళిపోయినటువంటి ఆదివాసీ నాయకులతో మాట్లాడటం ద్వారా ఇతనికి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత లీగల్ ఫైట్ చేద్దామని ఒక జడ్జి గారిని ఆశ్రయిస్తారు. ఆ జడ్జి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఈ మొత్తం విషయాన్ని ప్రపంచాన్ని దృష్టికి తీసుకొచ్చి ఆ కన్సర్న్ ఆఫీసర్లను బోనెక్కించడంతో కథ ముగుస్తుంది. ఇది ఫిక్షనల్గా అలా ఎండ్ అయింది. కానీ నిజానికి ఇప్పుడు భారతదేశంలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చూస్తే, అంటే మావోయిస్టుల పేరుతో పేపర్ ప్రకటనలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు తెగబడటం అనేది చాలా కాలం క్రితమే మొదలైంది. గుంటూరు జిల్లాలో నల్లమలలో అక్కడ ఉన్నటువంటి దళాలని ఖాళీ చేయించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చాలా క్రియాశీలకంగా వ్యవహరించి ఆశ్రయించింది కూడా ఇలాంటి పద్ధతుల్ని. అంటే తామే ఒక సింపథైజర్ని, ఎక్కడ పిడుగురాళ్ల ఏరియాలో ఒక సింపథైజర్ని పోలీసులే చంపేసి వాళ్ళే మావోయిస్టు పార్టీ పేరుతో ప్రకటన ఇచ్చారు, పోలీసులు చంపేశారని. గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ప్రకటన. గ్రీన్ టైగర్స్ అనే పేరుతో జిల్లా బంధుకు కూడా పిలుపునిచ్చారు అప్పుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా.
మావోయిస్టు పార్టీ తేరుకుని అతను మా సింపథైజరు, అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని ఇంకో ప్రచారం, ఇలా కన్ఫ్యూజ్ చేయటం, విషయాన్ని చంపేసి కన్ఫ్యూజ్ చేయటం. ఈ గందరగోళం మధ్యలో పార్టీ క్లియర్గా ఇది జరిగింది, ఇది అతను మా సింపథైజర్ని చంపడం కోసం వీళ్ళు చేసిన కార్యక్రమం ఇది, చంపిన వాళ్లే ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇస్తున్నారు, ఒకరోజు అతను పార్టీ మనిషి అని, ఒకరోజు కాదని, ఇన్ఫార్మర్ అని, అన్నీ వాళ్లే మాట్లాడేస్తున్నారు. ఇలా రోజుకు ఒక ప్రకటన విడుదల చేసి కన్ఫ్యూజ్ చేయటం కోసం చేస్తున్న డ్రామా ఇది. కాబట్టి ఈ నాటకాన్ని అర్థం చేసుకోండి అని మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రపంచానికి అందకుండా చేయడానికి ఎంత చేయాలో అంత చేశారు. సజ్జన్నార్ గారు అప్పుడు ఎస్పీగా ఉన్నారు అక్కడ, గుంటూరు జిల్లా ఎస్పీగా. ఈ సందర్భంలో గ్రీన్ టైగర్స్ అంటే ఎవరో కాదు పోలీసులే అని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు గాను నన్ను కూడా పిలిచి ప్రాసిక్యూట్ చేశాడు ఆయన, సజ్జన్నార్ గారు, ఆ రోజుల్లో. కాబట్టి ఇది ఈ సినిమా చూడగానే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి, ఈ సంఘటనలన్నీ. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు ఈ కుట్రలు పన్నటం అనేది కొత్త ఏం కాదు. రకరకాల పేర్లతో చంపారు. గ్రీన్ టైగర్స్ అని ఒక చోట చంపారు, ఇంకో టైగర్స్ అని ఇంకో చోట చంపారు. ఇలా రకరకాల మారు రూపాలలో హత్యాకాండ చేశారు. ఏది, మావోయిస్టు పార్టీ కార్యకర్తలని చంపారు, మావోయిస్టు పార్టీ మీద నెపం వేయటానికి ఇలాంటి పనులు కూడా చేశారు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ అఫీషియల్స్ తీసుకున్న నిర్ణయం కాదు, ఈ నిర్ణయం ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం నుంచి హోంశాఖ ద్వారా అమలైనటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమం. ఏది, ఈ నరివేట్ట సినిమాలో చూపించినటువంటి సంఘటన. అంటే ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు సర్వ్ అవుతూ ఉంటాయి, ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు మీరు అని. అందుకని అది హ్యాండిల్ చేసి ఆదివాసీల్ని చంపేసైనా సరే ఆ భూములు వాళ్ళకి అప్పచెప్పడం ప్రోగ్రాం. వ్యాపారస్తులకి ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి, ఆదివాసీల్ని చంపేయడానికి కూడా సిద్ధపడుతున్నారు అనేది ఆ సినిమాలో కాంటెక్స్ట్. దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అటవీ ప్రాంతాలని కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం, ఆదివాసీల్ని బయటకు గెంటేయటం కోసం మావోయిస్టుల పేరుతో మొత్తంగా ఆదివాసీలందరినీ మావోయిస్టులు అని ముద్రేసి మావోయిస్టుల పేరుతో వాళ్ళని సరెండర్ చేసుకుని ఇలా అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్లో జరుగుతోంది అదే. రోజుకి కనీసం 20 సరెండర్లు జరుగుతున్నాయి అక్కడ. ఈ 20 సరెండర్లు 20 నుంచి 200 మందిని సరెండర్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు వీళ్ళందరినీ అంటే అడవుల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరినీ పట్టుకొచ్చి సరెండర్ చేసి బయటకు తోసేస్తున్నారు. వాళ్ళందరూ ఇన్ టోటల్ మావోయిస్టులని ముద్రేశారు. ఇది జరుగుతోంది. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేసి మావోయిస్ట్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితి నడుస్తోంది ప్రస్తుతం. ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధం పేరే కగార్. కాబట్టి ప్రజల మీద జరుపుతున్నటువంటి ప్రభుత్వాలు ఎలా యుద్ధం చేస్తాయి, ప్రజల్ని చంపడానికి ఏమాత్రం ఎలా మొహమాట పడవు, మొహమాట పడకుండా చంపేయడానికి ఏం చేయడానికైనా అలా తెగిస్తాయి అని ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ నరివేట అనే దాని అర్థం వేట అని. నరివేట అనే టైటిల్కి అర్థం వేట అని. ఎలా వేటాడుతారు, ఎలా చంపేస్తారు అనేది చాలా అద్భుతంగా చిత్రీకరణ జరిగింది ఈ సినిమాలో. ఇది ఆపరేషన్ కగార్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే భారతదేశంలో కార్పొరేట్ రాజ్యం, ఫాసిజం అంటే అదే. ఫాసిజం అనగా ఏదో ఒక పేరుతో మెజారిటీ ప్రజల్ని తన వెనకాల నిలబెట్టుకుని ఈ మెజారిటీని చూపించి కార్పొరేట్లని వశపరుచుకుని కార్పొరేట్లకి వీళ్ళందరితో ఊడిగం చేయించడమే ఫాసిజం. అంతకు మించి వేరే అర్థం లేదు దానికి. ఇప్పుడు అమలు జరుగుతోంది ఫాసిస్ట్ పాలనే. ఈ ఫాసిస్ట్ పాలన చేయటం కోసం హిందుత్వ అనేటువంటి దాన్ని వాడి హిందుత్వ అనే పేరుతో మెజారిటీ సమూహాన్ని తన వెనక మొబలైజ్ చేసుకుని ఈ సమూహంతో కార్పొరేట్లకు ఊడిగం చేయించడం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఈ సమూహం అది తెలుసుకోవట్లా, ఎమోషనలైజ్ అయిపోయి ప్రభుత్వానికి బాసటగా నిలబడుతున్నారు. రేపు పొద్దున నష్టపోయేది హిందూ సమాజమే. హిందూ సమాజాన్ని టోటల్గా కార్పొరేట్లకి ఊడిగం చేయించడం కోసం ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఆ విషయం హిందూ మతం తెలుసుకోగలిగితే హిందుత్వా నుంచి బయటకు వచ్చి
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, హిందుత్వ అనే ప్రమాదంలో హిందూ మతం పీకల్లోతు కూరుకుపోయి ఉంది.